వరంగల్లో ఏకశిలా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో పెన్షన్ బకాయిలు రాకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు చెప్పారు. అనారోగ్య సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది చనిపోయారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల సంఘం తెలంగాణ, హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు నిరాదీక్షలో దాదాపు 20 మంది కూర్చున్నారంటే మీరే గమనించవచ్చు సమస్య ఎంత తీవ్రంగా ఉందో. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకా ఎన్ని నెలలు ఇంకా మేము మా డబ్బుల కోసం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం కేవలం మెడిసిన్ తీసుకొస్తున్నాను ఒక గ్రాట్యుటీ మాత్రమే ఇస్తుంది తప్ప మిగతా అన్ని డబ్బులు కూడా మావే. కమిషన్ కావచ్చు, జిఐఎస్ కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మా డబ్బులు మేము వివిధ రూపాయలుగా దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికి మరి 20 నెలలు దాటినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అనేక ప్రాతినిధ్యాలు చేసి, అనేక ధర్నాలు చేసి, రాష్ట్ర కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో అనేక విజ్ఞాపనలు చేసినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండే పరిస్థితి చాలా విచారకరం. దీన్ని తీవ్రంగా మరి జీపీఏటి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఖండిస్తుంది. సార్, ఇలా 35-40 సంవత్సరాలుగా ఉద్యోగం చేసిన ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వ విధానాలను అమలు చేసి, ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసి, ప్రభుత్వ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక మరి రోడ్డు మీద పరిస్థితి వచ్చిందంటే ఇలా ఏ విధంగా ఉందో సమస్య అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరాదీక్షలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి 2024 నుండి ఈ రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనవి. ఇప్పటి వరకు 23 నెలలు గడిచినా కానీ మాకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించకపోవడం కారణంగా మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల నుండి కూడా వివిధ రకాల పోరాటాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాము. తర్వాత ఏజీపీఏటీ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటిది, తర్వాత పెన్షనర్స్ జేఏసీ, తర్వాత బకాయిల సాధన కమిటీలు అనేటువంటివి రూపంగా మేము ఏర్పాటు చేసుకుని అనేక రకాలుగా మేము పోరాటాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనం రావడం లేదు. మేము అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ తర్వాత నిరాహార దీక్షలు, ధర్నాలు, తర్వాత ఇందిరా పార్క్ లోపల మహాధర్నాలు అనేటువంటి చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనం రాకపోవడంతో ఈ రోజు ఏజీపీఏటీ హన్మకొండ, వరంగల్ జిల్లాల ఆధ్వర్యం లోపల ఈ రోజు మేము హన్మకొండ ఏకశిలా పార్క్ లోపల ఈ నిరాహార దీక్ష చేపడుతున్నాము. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగోపాధ్యాయులకు మాకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి